హలో అండి, ఈరోజు నేను మీకు మటన్ బ్లడ్తో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను కూడా ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇది ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినడానికి చాలా బాగా ఇష్టపడతారనమాట. నేను ఫస్ట్ మటన్ బ్లడ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్యాన్లో వేసేసి తోటి చిన్న చిన్నగా అయినా కట్ చేసేసుకోవచ్చు, పాసిబుల్ అవుతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు జీలకర్ర యాడ్ చేసేసాను. ఎందుకంటే తిరగమాతలో కొంచెం పంటికి తగులుతూ ఉంటే ఫ్రై కదా బాగుంటాయి అని చెప్పేసి. అవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు, కరివేపాకు, సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసి నేను ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ కొంచెం క్వాంటిటీకి టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్లడ్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. మటన్ బ్లడ్ నేను యాడ్ చేసేసుకుని తర్వాత గరిటెతోటి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. పీసెస్ కట్ అయిపోయినాయి, చాలా బాగుంది. ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ముందలుగానే కట్ చేసేసుకొని అయినా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకొని అవి బ్లడ్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత నేను అలాగా కలుపుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇక్కడ కనపడుతున్నట్లుగా. మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే అంటే ప్రాసెస్ కనుక కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే టేస్ట్ చేసేస్తారా అండ్ ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంది. నేను అలాగే సిమ్లో పెట్టేసి చిన్న చిన్నగా మిడిల్లో తిప్పుకుంటా ఉన్నాను. కొంచెం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా అండ్ మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అవి సిమ్లో పెట్టేసుకొని యాడ్ చేసేసుకొని అవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది తిప్పుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకైనా బాగుంటుంది అండ్ నార్మల్గా అయినా ఫ్రైగా ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే వైట్ రైస్లో కూడా ట్రై చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడు కనుక తినని వాళ్ళు ఉంటే ఒకసారి తిని టేస్ట్ చేసేసి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేసేస్తాను. సో ఈరోజు స్పెషల్ మటన్ బ్లడ్ ఫ్రై. సో ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.